హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, డయాబెటిక్స్ అనేది చాలా పెద్ద జబ్బు అనుకుంటున్నారు. జబ్బే చెప్పాలంటే. వరల్డ్ మొత్తంలో చూసుకుంటే స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియా టాప్ ఉంది. దాంట్లో మళ్ళీ మెయిన్గా సౌత్ ఇండియా కూడా ఇంకా ఎక్కువ ఉందని చెప్తున్నారు. మెయిన్గా దీని రూట్ కాజ్ ఏంటి సార్? పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడము, శారీరక శ్రమ తగ్గిపోవడం మెయిన్ రూట్ కాజ్. మన తిండిలో లోపాలు ఎక్కువ శాతం మంది. రెండవది శారీరక శ్రమ లేకపోవడము. ఇంకా కొంచెం డెప్త్గా మనం ఆలోచన చేసినట్లయితే స్ట్రెస్, మానసిక ఒత్తిడి. ఇప్పుడు నార్త్ కంటే సౌత్ ఇండియన్స్ ఎక్కువ డయాబెటిక్ పేషెంట్స్ అవుతున్నారు అంటే మేబీ మనం సౌత్ వాళ్ళము రైస్ అంటే వైట్ మెటీరియల్ ఎక్కువ తింటున్నాం కాబట్టి వస్తుంది అంటారా? ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అండి. కాబట్టి వాళ్ళు సౌత్ లో ఆహార పదార్థంగా మెయిన్ ఆహారంగా గోధుమలు వాడతారు. మనము బియ్యం వాడతాం, రైస్ వాడతాం. సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో గోధుమలు వాడతారు. సో రైస్ గోధుమలతో పోల్చుకుంటే రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. రెండవది ఏంటంటే మనము పాలిష్డ్ రైస్ వాడతాము. పాలిష్ చేసినటువంటి రైస్ తో తయారు చేసుకున్నటువంటి మల్లెపూలు లాంటి రైస్ తో, మల్లెపూలు లాంటి అన్నం తయారు చేసుకుని తినడం అలవాటు పడిపోయినాము. అదే విధంగా అలాంటి రైస్ తోనే రకరకాల పదార్థాలు తయారు చేసుకుంటాం బియ్యంతో. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే గోధుమల్లో కూడా మరి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. దీంతో పోల్చుకుంటే తక్కువ, కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు కూడా పాలిష్ చేయడం చేతనే ఆ సమస్య వాళ్ళకు, ఆ ఫైబర్ అలాంటివి లేనటువంటి అలాంటి గోధుమలు, మైదా పిండి వాళ్ళు ఎక్కువ వాడడం చేత వాళ్ళకి కలుగుతుంది. కానీ మనం ఈ బియ్యం వాడుతుంటాము, బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో సౌత్ ఇండియాలో ఇది కూడా ఒక కారణం. షుగర్ వచ్చేదానికి, ఎక్కువ శాతం మందిలో వచ్చేదానికి. దీనికి ఏమంటారు, ప్రికాషనరీగా లేకపోతే వచ్చినా కూడా ఎలా ఉండాలో ఆయుర్వేదంలో ఏమైనా టెక్నిక్స్ కానీ రెమెడీస్ కానీ ఉన్నాయా సార్? ఎస్. ఆహారము, విహారము ఔషధం అండి. సో మొదటి నుంచి కూడా ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ 100లో 99% వరకు రాదు. ఒకవేళ కొంతమందికి జెనెటిక్ పరంగా ఏదైనా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నా, వయసు వచ్చిన తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వచ్చినప్పటికీ దానివల్ల మేజర్గా ప్రాబ్లం ఉండదు. అది కూడా 1%, 2% ఉంటుంది. కాబట్టి ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రోటీన్ ఆహారం బాగా తీసుకోవాలి, ఫైబర్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి, సహజసిద్ధమైనటువంటి ప్రకృతిలో దొరికేటువంటి పదార్థాలని మనం రోజు తీసుకునేటువంటి ఆహారంలో కనీసం 20%, 30% ఉండేటువంటి పద్ధతులు తీసుకోవాలి. అదేవిధంగా వేళకు ఆహారం తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటు చాలా మందికి తెలియని మరొక విషయం ఏంటంటే రాత్రిపూట అర్లీగా ఫుడ్ తీసుకోవాలి. రాత్రిపూట అర్లీగా ఫుడ్ తీసుకోవడం వాళ్ళు పెద్దలు తీసుకోవడమే కాకుండా చిన్నపిల్లలు కూడా అలవాటు చేసేసి ఇంటిల్లిపాది కూడా ఒక ఇది చేస్తారు చూడండి. మన ఇంట్లో ఈ రోజు నుంచి 7 గంటలు దాటాక ఫుడ్ తినమని చెప్పేసి ఒక ఇది పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్నప్పుడే షుగర్ రాకుండా ఉంటుంది, వచ్చినటువంటి షుగర్ కంట్రోల్లో ఉంటుంది. చిన్న వయసు వాళ్ళని కూడా షుగర్ రాకుండా చాలా వరకు ఇది కూడా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. మరి ఇదంతా చెప్పేసరికి మీకు కూడా సందేహం వస్తుంటుంది, సార్ ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాడని చెప్పేసి. కాబట్టి ఈ యొక్క షుగర్ మెటబాలిజం జరగాలంటే ఇన్సులిన్ అవసరం. ఉదయం పూట ఇన్సులిన్ శక్తివంతంగా పనిచేస్తుంటుంది. సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ఇన్సులిన్ తన సామర్థ్యాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ సమర్థతను మ్యాక్సిమం తగ్గించేసుకుంటుంది. కాబట్టి ఇన్సులిన్ ఎప్పుడైతే మన బాడీలో ఆ సమర్థత రాత్రిపూట సరిగా తక్కువ శక్తిలో పనిచేస్తుందో అప్పుడు తయారైన పదార్థం అంతా షుగర్ కింద మారడమే కాకుండా షుగర్ మెటబాలిజం కాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆ రక్తంలో ఉన్నటువంటి చక్కెర కూడా కణంలోకి వెళ్ళదు. చాలా మందిలో జరిగేది ఇదండి. సో రాత్రిపూట ఇన్సులిన్ తన పనితనం తక్కువగా ఉన్నప్పుడు మనం హెవీ ఫుడ్ తింటున్నాం, లేట్ ఫుడ్ తింటున్నాం, తిన్న వెంటనే పడుకుంటున్నాం. మరి బాడీకి మనం రిలాక్సేషన్ టైం ఎక్కడ ఇస్తున్నామండి? దీనివల్ల ఈ సమస్య వస్తుంది. కాబట్టి నేను చెప్పినట్లు పిండి పదార్థాలు బాగా తగ్గించాలి. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, వాట్ నాట్ ఈ చెత్త ఆహారం తగ్గించుకోవాలి. ప్రోటీన్స్ ఎక్కువ, ఇంతకుముందు చెప్పినట్లు మరి ఫైబర్, ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకుంటుండాలి. తర్వాత ప్రతిరోజు ఏదో ఒక ఎక్సర్సైజ్ అలవాటు చేసుకోవాలి. వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, రన్నింగ్ కానీ మరి చిన్న వయసు నుంచి అలవాటు చేసుకోవాలి. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes. వీలైనంత వరకు రాత్రి అర్లీగా పడుకోవాలి, ఉదయం కూడా అర్లీగా లేయాలి. అది కూడా అలవాటు చేసుకోవాలి. అంటే చాలా మందికి అపోహం ఉంటుంది కదా సార్, షుగర్స్ తింటేనే షుగర్ వస్తుంది, ఇప్పుడు జంక్ ఇవన్నీ తింటే రాదనే దాంట్లో ఉంటారు. మరి అది తప్పండి అది. కాబట్టి లేదండి, షుగర్ తింటేమంటే ఇమ్మీడియట్ గా షుగర్ లెవెల్స్ బ్లడ్ లో కలిసిపోతాయి కాబట్టి స్పైక్ అవుతుంది. పిండి పదార్థాలు తీసుకున్న షుగర్ కింద మారిపోతాయి.
తీసుకున్నటువంటి పిండి పదార్థాలు జంక్ ఫుడ్ తీసుకుంటాము. ఆ షుగర్ కింద మారిపోయిన తర్వాత జంక్ ఫుడ్ షుగర్ కింద మారిపోయిన తర్వాత బ్లడ్లో కలుస్తుంది. ఇది ప్రేగుల నుంచి తీపి తీసుకునేసరికి డైరెక్ట్ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. అంతే తేడా కానీ మరి కేవలం షుగర్ తినడం వల్ల షుగర్ వస్తుంది కానీ తినడం కోపడం రాదని కానీ అట్లేం లేదండి. ఈవెన్ మరి టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల కొంతమందికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మితం హితం అన్నట్లు మన దేహానికి మనం శరీరం చేసేటువంటి పనులకి మన దేహ తత్వానికి ఎంత ఫుడ్ అవసరమో ఏ రకమైనటువంటి సమతుల్యమైన ఆహారం అవసరమో ఆ పద్ధతిలో తీసుకోవడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదండి. అంతేగాని మరి ఏదో చక్కెర తీసుకోవడం ఆపేస్తే రాదని అవన్నీ అపోహలు. చాలా మంది అలా చేస్తారు కదా సార్, ఆపేస్తారు కదా మొత్తం. లేదండి, ఇది యాక్చువల్ షుగర్ రాకుండా ఉండాలన్నా వచ్చిన షుగర్ నియంత్రణ ఉండాలన్నా నేను చెప్పినటువంటి పద్ధతిలో ప్రోటీన్స్ ఫైబర్ బాగా తీసుకోవాలి. అంటే ఇప్పుడు బ్యాలెన్స్ డైట్ మీరు అంటున్నట్టు బ్యాలెన్స్ డైట్ ఇంపార్టెంట్. అంటే బ్యాలెన్స్ డైట్ అంటే ఏం సార్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దేహానికి అవసరమైనంత ఇదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ పిండి పదార్థాలు శక్తిని ఇస్తాయి. మనకు మానసిక శక్తి అవసరమే కానీ శారీరక శక్తి టూ మచ్ అవసరం లేదు. అంటే మన శరీరానికి శ్రమ చేసినప్పుడే శక్తి కావాల్సి. మనం ఏం శ్రమ చేస్తున్నాం కాబట్టి పిండి పదార్థాలను మీరు ఇంటర్నేషనల్ బుక్స్ కానీ ఫేమస్ మెడికల్ బుక్స్ లో దేంట్లో చూసుకున్నా ప్రతిరోజు ఇంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలని చెప్పేసి మనం ఏ బుక్ లో రాయరండి. మన అవసరానికి తగినట్టు కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు తీసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం అంటే అవసరానికి మించి కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ప్రోటీన్ ఉన్నది బాగా సిస్టమేటిక్ గా చెప్తారు. ఒక కేజీ వ్యక్తికి 1 గ్రామ్ ప్రోటీన్ అవసరము. 40 కేజీల వ్యక్తి ఉన్నప్పుడు రోజుకి 40 గ్రాముల ప్రోటీన్ అవసరము. అదేవిధంగా ఫైబర్ ఒక 30 గ్రామ్స్ ఫైబర్ అవసరము. ఫ్యాట్ సమ్ 10 ml 20 ml ఇంత అవసరం అని చెప్పేసి క్లియర్ కట్ చెప్పగలుగుతారు. కానీ మరి ఈ కార్బోహైడ్రేట్స్ లేదండి. అందుకే పని చేసేవాళ్ళు, కష్టం చేసేవాళ్ళు, మరి పొలం పని చేసేవాళ్ళు కానీ బయట ఇతర శారీరక శ్రమ చేసే వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ అవసరము. మరి శారీరక శ్రమ లేకుండా మనసుకు ఎక్కువ పని చెప్పేసేసి మరి నీడపాటున ఉండేటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఏసీ దాంట్లో ఉండేటువంటి వాళ్ళు కానీ కూర్చొని చేసేటువంటి పని వాళ్ళకు చేసుకునేటువంటి వాళ్ళు కానీ కార్బోహైడ్రేట్స్ ఎంత అవసరమైతే అంత తీసుకోవడం మంచిది. కానీ అవసరానికి మించిన కార్బోహైడ్రేట్స్ అంతా కూడా ఫ్యాట్ కింద మారిపోతాయి, క్రమక్రమంగా షుగర్ వస్తుంది. అది కాబట్టి నేను చెప్పిన పద్ధతులు వాడుకుంటే ఏ ఇబ్బంది ఉండదండి. సరే, ఇదంతా నాణ్యానికి ఒకవైపు. చాలా మంది ఫార్ములా కోసం ఎదురు చూస్తుంటారు, అందరు దాన్నే చూస్తుంటారు. రెమెడీ చెప్తాను చూడండి. మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. నల్ల జీలకర్ర చూర్ణము, నల్ల జీలకర్రను వేయించేసేసి చూర్ణం లాగా తయారు చేసుకుని ఒక 25 గ్రాములు తీసుకోవాలి. చివరగా పొడపత్రి, దీన్ని మధునాశిని అనేటువంటి పేరుతో పిలుస్తుంటారండి. ఇది మనకు మార్కెట్లో ఇది కూడా దొరుకుతుంది. నల్ల జీలకర్ర దొరుకుతుంది, మధునాశిని లేదా పొడపత్రి కూడా దొరుకుతుంది. మధునాశిని ఆ పేర్లో ఉంది. మధు అంటే తీపిదనము, నాశిని అంటే నశింపజేయడం. ఆ ఆకు నమిలి మింగిన తర్వాత మరి తర్వాత పంచదార కానీ బెల్లం కానీ వేసి నమిలిన కానీ మనం ఇసుక నమిలినట్టు ఉంటుందండి. కొద్దిసేపటి వరకు కూడా పోతాయండి. కొద్దిసేపు మనకు తెలియదు అనమాట. కాబట్టి ఆ టేస్ట్ తీపిని తెలియకుండా చేసేస్తుంది. కాబట్టి అదేవిధంగా షుగర్ను సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి శక్తి కూడా ఉందన్నమాట. కాబట్టి పొడపత్రి చూర్ణం అని చెప్పేసి లేదా మధునాశిని చూర్ణం అని చెప్పేసి మన మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలి. ఈ 4 పదార్థాలు కలిపేసి బాగా కలిసిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు 50 మిల్లీలీటర్ల నీళ్లలో గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిలో ఈ యొక్క పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ కలుపుకొని తీసుకోవాలి. మాక్సిమం డోస్ అది. ఈ విధంగా రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. షుగర్ వ్యాధి వల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోస్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా మాక్సిమం తగ్గించడానికి అవకాశం ఉంటుంటుంది. ఎప్పుడైతే వైద్యులు సూచించినట్లు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని కూడా వాడడం వల్ల మరి సందర్భానుసారంగా వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు పరీక్ష చేసినప్పుడు ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తుంటాయో అప్పుడు న్యాచురల్గానే వాళ్ళు డోస్ కూడా తగ్గించేస్తారు ఆ యొక్క ఔషధాలు. వాటి వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయి. సేఫ్ సైడ్ కూడా బాగుంటుంది, సేఫ్టీ ప్రొఫైల్ కూడా బాగుంటుంది. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి మెడిసిన్స్ వాడుకుంటూ కూడా ఇది వాడడం మంచిదండి. అంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి ఇంకో డౌట్ వస్తుంది సార్, షుగర్ వచ్చిన వాళ్ళే తీసుకోవాలి లేకపోతే ఎవరైనా తీసుకోవచ్చా? ఇది షుగర్ వచ్చిన వాళ్ళకు వాడుకోవాలన్నమాట. షుగర్ వచ్చినటువంటి వాళ్ళు నియంత్రణ ఉండేందుకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మరి లేని వాళ్ళకి సార్ జస్ట్ కంట్రోల్ లో ఉండాలని అనుకుంటారు కదా, అదే షుగర్ వచ్చి కంట్రోల్ ఉన్న వాళ్ళకి పనికి వస్తుంది. షుగర్ వల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఉండేది పనికి వస్తుంది. షుగర్ రాకుండా ఉండేందుకైతే ప్రీ డయాబెటిక్స్ అంటారు కదా, వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళకు దీనికంటే కూడా ఆ ప్రీ డయాబెటిక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాకర రోజు
తీసుకోగలిగితే రోజు ఉదయం పూట Mm. 20 ml కాకరకాయ రసంలో Mm. ఒక అరబద్ద నిమ్మరసం కలుపుకొని Mm. రోజు తీసుకోవడం వల్ల Mm. మరి ప్రీ డయాబెటిక్ స్టేజ్ రాకుండా ఉంటుంది. ఒకవేళ ప్రీ డయాబెటిక్ లో ఉన్నటువంటి వాళ్ళు షుగర్ వ్యాధి రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇదైతే ఇంతకుముందు ఫార్ములా కంటే అటువంటి వాళ్ళకి ఈ ఫార్ములా బాగా పనిచేస్తుంది. సో కాకరకాయ రసంలో ప్రతిరోజు 20 ml కాకరకాయ రసంలో 5 ml అంటే అరబద్ద నిమ్మరసం తీసుకోవడం వల్ల డయాబెటీస్ రాకుండా ఉండేందుకు కొంతవరకు ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.